ఈ వ్యాధిని కేవలం మందులతో మనం నయం చేయలేం. అందుచేత నేను చెప్పిన విషయాన్ని బాగా ఆలోచించి ఓ మంచి నిర్ణయానికి రండి. ప్రస్తుతం హైడీ ఉన్న పరిస్థితుల్లో వెంటనే వాళ్ళ తాతగారింటికి వెళితే అక్కడున్న ప్రకృతితోనూ పరిసరాలతోనూ తన ఆరోగ్యం వెంటనే కుదుటపడుతుంది. అర్థమైంది డాక్టర్, మీరు చెప్పినట్టే చేస్తాను. మిస్ రోటర్ మేయర్, తలుపు తీయండి. ఓ మీరేనా? నేను చాలా భయపడిపోయాను. థ్యాంక్స్. త్వరగా బయలుదేరడానికి ఏర్పాట్లు చేయండి. ఏంటి సార్, మీరు అప్పుడే వెళ్ళిపోతున్నారా? వద్దు సార్, ఆ దయ్యం. వెళ్లేది నేను కాదు, ఐడి. మరెవరో కాదు, ఐడియే. ఓ హైడీ, అదే యాడల్ హైడ్, తన దయ్యం. చెప్పండి సార్. అవును, మీరు చెప్పింది కరెక్టే. తన ఇంటికి పట్టిన దయ్యం. అపార్థం చేసుకోకండి, తనకి నిద్రలో ఉండగా నడిచే అలవాటుంది. నిద్రలో నడిచే అలవాటుందా? అవును, అందువల్ల తనని హాల్స్ పర్వతాలకు పంపడానికి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే అక్కడే కదా తన ఇల్లుండేది. ఓ మీరిలా చేయటం బాగుండలేదు సార్. ఎందుకు అలా అంటున్నారు రోటర్ మేయర్? మిస్ క్లారాకి యాడల్ హైడ్ అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయి లేకుండా క్లారా ఒక్కతే ఉండలేదు. అర్థం చేసుకోండి. తను ఇక్కడుంటే క్లారా తనతో చక్కగా ఆడుకుంటుంది. అది కాదు, కానీ ఏది ఏమైనా యాడల్ హైడ్ ప్రవర్తన నాకు కూడా ఏం నచ్చలేదు సార్. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఆ అమ్మాయి ఇక్కడుంటే క్లారా సంతోషంగా ఉంటోంది. ఆ యాడల్ హైడ్ ని ఇక్కడి నుంచి తరిమేస్తే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడున్న వాళ్ళెవ్వరికీ ఆ పిల్ల నచ్చలేదు. మీరేమన్నారు? చెప్పండి రోటర్ మేయర్. నేను ఆ పిల్లని ఏమీ అనలేదు సార్. అర్థం ఐడికి పరిస్థితి రావడానికి కారణం కూడా మీరేమంటున్నారు సార్? వెంటనే వాళ్ళ ఆంటీని పిలిపించండి. మైకురాలు, దయచేసి నన్ను క్షమించు ఐడి. గుడ్ మార్నింగ్. పడకైడి, నీకిప్పుడు ఒక మంచి వార్త చెప్పబోతున్నాను. నువ్వింకాసేపట్లో మీ ఇంటికి వెళ్ళబోతున్నావు ఐడి. అంటే కొండ మీదున్న మీ ఇంటికి. కొండల ప్రాంతానికా? అవును, పర్వతానికి వెళ్ళబోతున్నావు. అయితే నేను మళ్ళీ మా తాతయ్య పీటర్ అందరినీ చూడొచ్చు కదా? అవును, అప్పుడే మీ వాళ్ళందరూ నీకు కనిపిస్తున్నట్టున్నారు. నేనింటికి వెళ్తున్నాను, నేనింటికి వెళ్తున్నాను, నేనింటికి వెళ్తున్నాను. కానీ నేను వెళ్ళలేను. ఎందుకలా మాట్లాడుతున్నావు ఐడి? లేదు, నేను కొండల ప్రాంతానికి వెళ్ళాలనుకోవడం లేదు. నేను ఇక్కడే ఉంటాను. అదే, ఎందుకు వెళ్ళవో చెప్పు ఐడి. నేను వెళ్ళిపోతే క్లారా ఇక్కడ ఒంటరిగా ఉండాలి కదా ఐడి. క్లారా అంటే నాకు చాలా ఇష్టం. తనని ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళలేను. క్లారా అంటే నీకు ఇంత ఇష్టమా? సంతోషంగా ఉంది ఐడి. నువ్వు సంతోషంగా వెళ్ళొచ్చు. క్లారాని మంచి విధంగా చూసుకున్నందుకు. సరేనా? నిజంగానా? అవును, ఇక గురించి దిగులు పడనక్కర్లేదు. ఎందుకంటే నేనిక్కడే ఉండి క్లారాని బాగా చూసుకుంటాను. నువ్వు వెళ్ళి మీ వాళ్లతో సంతోషంగా ఉండాలి, సరేనా? అలాగా. కానీ దిగులు పడకైడి, క్లారాకు అర్థమయ్యేలా నేను చెప్తాను. క్లారా, అలా మొండికేయకమ్మా. నన్ను అర్థం చేసుకోండి. తన్ని ఇక్కడే ఉంచండి. నేనలా చేయలేను క్లారా. నీకోసం తన్నిక్కడ ఉంచానంటే తనకి ఆరోగ్యం క్షీణించిపోతుంది. అలా జరగడం నీకు ఇష్టమేనా? హైడీ నన్ను వదిలేసి వెళ్ళిపోతోంది.